చేస్తాడు. వాటిలో మొట్టమొదటిది మన భద్రత దృష్ట్యా. చిన్నపిల్లల్ని మీరు గమనించండి. మీరు రోడ్డు మీద వాడిని తీసుకొని వెళ్తూ ఉంటారు, వాడి చెయ్యి వదలరు మీరు. వాడు ఒకవేళ చెయ్యి విదిలించి 2 అడుగులు అవతలికి వేస్తే వాడి వీపు విమానం మాత మోగిద్దా, పగిలి పటామని కొట్టి ఇక మళ్ళా అవతలకు అడిగి వేయాలంటే మళ్ళీ వీడికి తన్ను గుర్తొచ్చింది అనమాట. ఒక్కొక్క తల్లి అయితే చేతి కొద్దీ బాధిద్ది, ఒక్కొక్క తల్లి ఆ చెవి పట్టుకొని కొట్టలేక మొత్తానికి మాత్రం ఏదో ఒకటి వాడికి నొప్పి పుట్టించే కార్యక్రమం అయితే జరిగిద్ది. ఎందుకు? వాడు రోడ్డు మీద వాడు ఇష్టం వచ్చినట్టు పోతున్నాడు. ప్రజలందరూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోతుంటే మమ్మీ నన్ను బానివేంటే సరే. ఒక్కొక్క అమ్మ ఏం చేసి తెలుసా, కాంపౌండ్ వాళ్ళు గేట్ వేసిద్ది. బయట పిల్లలు వచ్చి పిలుస్తారు, రారా రారా అని. ఏందిరా వచ్చే జైల్లో పెట్టిందిరా మమ్మ. ఈ కటకటాల నుంచి నాకు ఎప్పుడు బంధ విముక్తి కలిగిద్ది అర్థం కావట్లేదు. ఈ లోపు ఎవరన్నా బంధువులు వచ్చారనుకో, ఇక వాడికి లక్కు తగిలినట్టే. అమ్మాయి పోయి గేటు తీసుద్ది, ఆ వచ్చిన వాళ్ళు ఆహ్వానించుకుంటా లోపలికి పోయింది, ఈడి జంపు. ఇక దొంగోడు తప్పించుకున్నట్టే. ఎందుకు? కాంపౌండ్లో పెట్టేసి వాడిని లోపలే ఉంచేసిందంటే వాడు బయటికి పోతే ఎక్కడ ఏ ప్రమాదంలో చిక్కుకుంటాడో అని కొన్ని హద్దులు గీసి హద్దుల్లో ఉండు బాబు అని చెప్పింది. ఎందుకంటే వాడు తన్ను తాను రక్షించుకునే సామర్థ్యంలో, తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకునే సామర్థ్యంలోకి వచ్చిన దాకా తల్లి బాధలు పడిద్ది. తల్లికి ఇష్టం లేదు తన బిడ్డ ఫ్రీగా అన్ని చోట్ల సంచరించాలి, వాడు అన్నీ తెలుసుకోవాలి, జ్ఞానం పొందుకోవాలని తల్లి మనసులో ఉంటుంది. అయినా సరే వాడు తన్ను తాను భద్రం చేసుకునే స్థాయికి రానప్పుడు, ఆ కొలత వాడిలో లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తల్లి వాడిని కంట్రోల్ చేసిద్ది. అది వాడికి ఎలా అనిపించిద్ది అంటే ఒక రకమైన బానిసత్వం లాగా, ఒక రకమైన దాసత్వం లాగా అనిపించిద్ది. కానీ అది దాసత్వమేనా, అది బానిసత్వమేనా, లేకపోతే భద్రత? పెద్దగా చెప్పండి. కానీ ఆ భద్రత వీడికి ఎలా అనిపించింది అంటే హింసలాగా అనిపించింది. ఈరోజు నీకు నాకు చెప్పేటువంటి చాలా హెచ్చరికలు ఒక్కోసారి అనిపించింది, అబ్బా ఈ హద్దులు గీపోతే బాగుండేది కదా అని. అసలు ఈ విషయాలు ఇలా చెప్పకుండా మనల్ని ఫ్రీగా వదిలేస్తే ఇంకా బాగుండు కదా అనిపిస్తుంది. నువ్వు అలా చేయొద్దు, ఇలా చేయొద్దు, అట్ట పోవద్దు, ఇట్లా పోవద్దు అని నీవు కుడికైనను ఎడమకైనను తిరుగక చక్కగా పో అంటాడు. నా మార్గము ఇరుకైన మార్గము, అది సంకుచితమై ఉన్నది అంటాడు. నా మార్గం విశాల మార్గం కాదు, ఇరుకైన మార్గం. ఇరుకైన మార్గంలో ఎట్లా పడితే ఎట్లా నడవడానికి లేదు. ముఖం పగిలిద్ది, మోకాళ్ళు పగులుతాయి, చేతులు పగులుతాయి. జాగ్రత్తగా చూసుకుంటా ఈ మార్గంలో ప్రయాణం చేయాలి. కొన్ని సందర్భాల్లో దేవుడు మన స్వేచ్ఛను అడ్డగిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. మనం లేదో